రిపబ్లిక్ డే అలర్ట్. ఇక్కడ రిపబ్లిక్ డేలో వచ్చినా అలాగే ఆగస్ట్ 15th వచ్చినా కూడా దేశం కొంచెం భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత పహల్గామ్ దాడిలో చాలామంది కొందరు సామాన్యులు చాలామంది చనిపోయారు. అక్కడ వెళ్ళి ఆ టూర్కి అని చెప్పేసి కొత్తగా పెళ్ళైన జంటలు కూడా 6 నెలలు కాకముందే వేసుకున్నటువంటి పారాని ఆరకముందే కూడా చాలామంది ఇక్కడ చనిపోయి ఇక్కడ కొట్టుమిట్టన్న పరిస్థితి. ఆ పహల్గామ్ దాడి అయిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్తో పెద్ద ఎత్తున కూడా 9 ఉగ్ర స్థావరాలను కూడా బీజేపీ మట్టుపెట్టింది. ఆ మట్టుపెట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రతిరోజు ప్రతిసారి రైజింగ్ పేరుతో పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లతో రైజింగ్ ఏర్పాటు చేసి రైజింగ్తో తెలంగాణ డాక్టర్లనే తెలంగాణ ప్రజల్ని చంపే విధంగా ఇండియన్ ప్రజల్ని చంపే విధంగా కూడా చాలా పట్టుబడుతూ ఉన్నారు. ఎంతోమంది తెలంగాణలో డాక్టర్ చదివినటువంటి వ్యక్తులే తెలంగాణ కోసం కావచ్చు, లేకపోతే ఈ దేశంలో చదివిన వ్యక్తులే దేశాన్నే విచ్ఛిన్నం చేయడం కోసం పూనుకుంటా ఉన్నారు కొందరు పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్లు. వీళ్ళు పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి. రిపబ్లిక్ డే రోజు ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే చాలా కోపంగా ఉంది పాకిస్తాన్. అంటే వాళ్ళ యొక్క 9 ఉగ్ర స్థావరాలను మెయిన్ అందులో ఉన్నటువంటి వ్యక్తిని లేపేశాం కాబట్టి ఖచ్చితంగా మేము మీకు బుద్ధి చెప్తాం, మీరు మళ్ళీ పాకిస్తాన్ అంటే ఉచ్చ పోసుకునేలా చేస్తామని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా పాక్ ప్రధాని కూడా చాలాసార్లు చెప్తూ వచ్చారన్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి భారీగా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినా అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగేది తెలియదు, వందల సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. రిపబ్లిక్ డేలో భారీ బహిరంగ సభలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడ వ్యక్తులు వస్తారు. అక్కడ బాంబు పేల్చినా లేకపోతే ఏం జరిగినా అక్కడ వేల సంఖ్యలో కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడే ప్రధానమంత్రులు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ఆ రాష్ట్రంలో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉంటారు, చాలామంది పెద్ద పెద్ద బడా నాయకులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలు చేస్తుందని చెప్పేసి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రిపబ్లిక్ డే అలర్ట్. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక అప్రమత్తం. హైదరాబాద్ పోలీసులు అనుమానాస్పదం ప్రాంతాల్లో నిఘా ముమ్మరం. ఏదైతే దీనికి సంబంధించి రిపబ్లిక్ డే రోజు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. రిపబ్లిక్ డే రోజు దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకునే హడావిడిలో మనం ఉంటాం. పాకిస్తాన్ ఏదైనా ఎక్కడైనా దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కరు నిఘా వర్గాలు ఖచ్చితంగా ఇక్కడ బాంబ్స్ కాడ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎక్కడ అనుమాన ప్రాంతాలను ఖచ్చితంగా ముమ్మరంగా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలను హెచ్చరించాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేసుకోవాలని సూచించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పహల్గామ్ నరభేదం తర్వాత కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ జరుపుతుంది. ఇందులో భాగంగా మన వైమానిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంట్లో ప్రధానంగా జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సంస్థ చీఫ్ మొహమ్మద్ అజహర్ మసూద్ సోదరుడితో పాటు పలువురు ఉగ్రదారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి ప్రతీకారంతో రగిలిపోతున్నట్టు అజహర్ మసూద్ మాట్లాడుతూ చెబుతున్న ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబ్ పేలుడు వెనుక జైషే మహమ్మద్ సంస్థ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏదైతే జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాన్ని కూడా మన ప్రభుత్వం లేకుండా చేసింది కాబట్టి అప్పటి నుంచి పగబట్టారు మన పైన. ఖచ్చితంగా అందరూ కూడా మన జరిగిన ఢిల్లీ పేలులో భారీ పేలులో గెర్రకోట సమీపంలో ఒక కారులో RDX తీసుకొని ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ కారును పేలిస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి. అలాగే తెలంగాణలో డాక్టర్గా చదువుకున్న వ్యక్తి ఈ దేశానికి అన్యాయం చేయాలని చెప్పేసి రైజింగ్ మొదలుపెట్టి ఆ రైజింగ్ని వాటర్లో కలిపి అందరినీ చంపేటువంటి ప్రయత్నం. ఇంకా చాలా ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అప్రమత్తం కావాలి. ప్రతి వెనుక కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్లో చంపినటువంటి జైషే మహమ్మద్ అనే ఆ కమిటీ సభ్యులే ఇంకా దీని అంతా పాల్పడుతూ ఉన్నారు. ఆ ఉగ్రవాదులే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం డ్రోన్ల ద్వారా మన దేశంలో ఆయుధాలను చేరవేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించారు. మన దేశం నుంచే పాకిస్తాన్కి కూడా డ్రోన్లు వెళ్ళినట్టుగా కూడా అక్కడ సమాచారం ఉందన్నట్టు కూడా వార్తల్లో తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వారిలో కొందరితో పాటు ఖాలిస్తాన్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే సమయంలో జైషే మహమ్మద్తో పాటు ఇతర ఉగ్ర సంస్థల తరపున పనిచేసినటువంటి స్లీపర్ సెల్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ కారు బాంబ్ పేలుడు ఉదంతం స్లీపర్ సెల్స్ నుంచి ఉన్న ప్రమాదాన్ని
స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా అలసత్యాన్ని చోటు ఇవ్వొద్దని హెచ్చరించాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి మెయిన్ ముఖ్య ప్రాంతాల్లో ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరులో ఏ రిపబ్లిక్ డే ఉన్నా ఎటువంటి పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, ముమ్మరమైన ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాలి. ఎక్కడ అనుమానం ఉన్నా అక్కడ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చాలా కోపంగా ఉంది. ఖచ్చితంగా మా ఉగ్ర స్థావరం లేపేశారు, మా ఉగ్రవాదులను లేపేశారు కాబట్టి, మా బలగాలను లేపేశారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇండియాని ఖచ్చితంగా ఏడ్ చెరువు తీసుకొస్తాం, మీ కళ్ళలో రక్తాన్ని ఏరులై పారిస్తాం, చెప్పండి ఖచ్చితంగా పారిస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా శపథం చేసిన పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఏ దుశ్చర్యగానే ఏదైనా పాల్గొనవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇక్కడ బంగ్లాదేశీలు ఉన్నారు, కొందరు పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్లు కూడా మన ఇండియాలో ఉన్నారు అని చెప్పేసి కూడా చాలాసార్లు బీజేపీ మాట్లాడుతూ వస్తుంది. వాళ్ళే డ్రోన్లను పంపించారని చెప్పేసి, వాళ్ళే రైజింగ్ తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళే హైదరాబాద్లోనే కావచ్చు, తెలంగాణలోనే కావచ్చు, అలాగే ఈ ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్ ఏజెంట్లు కావచ్చు, ఇండియాలోనే ఉంటూ ఒక ముస్లిం వ్యక్తిగా ఉండి అతను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, దేశాన్ని నాశనం చేయడం కోసం, వాళ్ళ గుప్పిల్లోకి తీసుకోవడం కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అప్రమత్తం కావాలి అని చెప్పేసి కూడా నిఘా వర్గాలకు కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది.